చేతులు తల కింద పెట్టుకొని తల పక్కకు వాల్చండి. క్రాస్గా తిరగండి. కాళ్ళు దూరంగా పెట్టుకొని కాళ్ళు మడాలు ఎదురెదురుగా చూస్తున్నట్టు పెట్టండి. మా తల ఇటువైపు పెట్టండి. చెప్పండి, తల ఇటువైపు పెట్టండి. చేతులు తల కింద, కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకోండి. కాళ్ళు మడాలు ఎదురెదురుగా చూస్తున్నట్టు పెట్టండి. తల పక్కకు వాల్చండి. కాళ్ళు మడాలు ఎదురెదురుగా చూస్తున్నట్టు పెట్టండి. తల పక్కకు వాల్చండి. నెక్స్ట్ భుజంగాసనం. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు, వెట్టిగో సమస్య ఉన్నవాళ్ళు ఆసనం చేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ చేతులు రెండు ఛాతి పక్కన తీసుకుని రండి. చెస్ట్ పక్కన పెట్టాలి. పూర్తిగా పైకి లేవాల్సిన లేదు. చేతులు నాభి వరకు పైకి లేవాలి. శ్వాస తీసుకుంటూ పైకి. ఓ చేతులు కూడా కొంచెం పైకి లేవాలి. సతీష్ గారు పూర్తిగా పైకి లేవకూడదండి. హ్యాండ్స్ స్వరాజ్ చేతులు పూర్తిగా లేవనవసరం లేదు. కొంచెం బెండ్ నాభి వరకు. 1 2 లోవర్ అబ్డమన్ ఉండేటటువంటి ఫ్యాట్ పెరుగుతుంది. బ్యాక్ పెయిన్ లాంటి సమస్యలు ఉంటే భుజంగాసనం ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది. పూర్తిగా దృష్టి పైకి. థైరాయిడ్ ఇతరపై కొంచెం చేతులు ఉంచాలి. రిలాక్స్. ఎగైన్ మకరాసన్. చేతులు కలిపి పెట్టుకొని కాళ్ళ దూరంగా మడాలు ఎదురెదురుగా చూస్తున్నట్టు పెట్టండి. మనం బార్లా పడుకొని చేసి ఏ ఆసనం చేసినా ఒక్కొక్క ఆసనానికి మధ్యలో విశ్రాంతి రిలాక్స్ చేసిన ఆసనం మకరాసనం చేస్తూ ఉండాలి. నెక్స్ట్ రీసెంట్గా సర్జరీస్ అయిన వాళ్ళు, సివియర్ లోవర్టీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయొద్దు. ఇందులో అందరూ కాళ్ళ దగ్గర కలపండి. చేతులు వెనక్కి. చేతులు పెట్టి థైస్ కింద పెట్టుకోండి. హ్యాండ్స్ థైస్ కింద పెట్టుకుంటాం. మరి చేతులు శ్వాస తీసుకుంటూ నీస్ బెండ్ చేయకుండా పూర్తిగా పైకి లేపండి. శలభాసన్. మోకాలు ఉంచుకోండి. నీస్ బెండ్ అవ్వకుండా పూర్ణ చేయదండి. మీకు కొంచెం పైకి లేపండి. శలభాసన్ ద్వారా లోయర్ బ్యాక్ పెయిన్ క్యూర్ అవుతుందండి. అబ్డామన్లో ఉండేటటువంటి కండరాలు శక్తివంతం అవుతాయి. మోకాలు ఉంచకూడదు. హార్ట్కి మంచిదండి. పూర్తిగా గుండెకి రక్త ప్రసరణ సాధారణంగా చేస్తుంది. హార్ట్ స్ట్రోక్ కంట్రోల్ చేస్తుంది శలభాసన్. రిలాక్స్. ఇదే మకరాసన్. చేతులు కలిపి పెట్టుకొని తల పట్టకు వాల్చండి. రిలాక్స్. మధ్యలో కూర్చున్నా కొంచెం పక్కకు వచ్చేసినప్పుడు ఈ మధ్యలో ఆ పోల్స్ మధ్యలో కూర్చోండి. నాకైతే అలా చేస్తున్నట్టు అనిపించింది. నెక్స్ట్ అలా వెళ్ళకిలా తిరగండి. శవాసన్. అమృతాసన్. పూర్తిగా చేతులు కొంచెం దూరంగా, కాలు దూరంగా దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలిపెట్టండి. శరీరం పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉంటుంది. అరచేతులు ఆకాశంలో చూస్తున్నట్టు పెట్టండి. రివర్స్లో తిప్పండి. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలిపెట్టండి. నెక్స్ట్ హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు చేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ సేతు బంధాసన్. లెగ్స్ ఫోల్డ్ చేయండి. యాంకిల్స్ క్యాచ్ చేయండి. యాంకిల్స్ క్యాచ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ స్పైన్ రైట్ చేయండి. నడుము పైకి లేవాలి. నడుము పూర్తిగా పైకి స్ట్రెచ్ చేయాలి. కాలు కొంచెం దూరం పెట్టుకుంటే మీకు ఇంకా నడుము పైకి లేవడానికి అవకాశం ఉంటుంది. బ్యాక్ పెయిన్ క్యూర్ అవుతుందండి సేతు బంధాసన్ ద్వారా. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మంచిది. గైనిక్ ప్రాబ్లమ్స్కి కూడా సేతు బంధాసన్ బాగా ఉపయోగపడుతుంది. నిత్యం చేయాలి. సేతు బంధాసన్. బ్రిడ్జ్ పోస్టర్. మన స్పైనల్ కార్డ్ బ్రిడ్జ్ అంత స్ట్రాంగ్గా అవుతుంది అనేది ఈ ఆసనం యొక్క అర్థం. రిలాక్స్. శ్వాస వదులుతూ కిందికి. అగైన్ శవాసన్. కాన్స్ట్రైట్ పెట్టుకోండి. చేతుల పక్కకి 3 times. డీప్ ఇన్హేల్, ఎక్స్హేల్. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలిపెట్టండి 3 సార్లు.
నెక్స్ట్ హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లో డిస్క్ సివియర్ పెయిన్ ఉంది అన్న వాళ్ళు చేయొద్దు, డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ కాళ్ళ దగ్గరికి కలపండి, చేతుల దగ్గరికి తీసుకుని ఉత్తాన పాదాసనం, బోత్ లెగ్స్ 45 degrees రైట్ చేయండి. ఇంకా చెప్పలేదు నేను ఆసనం. ఉత్తాన పాదాసనం, బోత్ లెగ్స్ 45 degrees రైట్ చేయండి. శ్వాస తీసుకుంటూ 45 degrees పైకి లేపాలి. 90 కాదు, అందులో ఆఫ్. నీస్ బెండ్ అవ్వకూడదు. 1 2 3 4 5 6 7 8 9. మోకాలు ఉంచుకుంటే శ్వాస వదులుతూ కిందకి. 10 అగైన్ శవాసనం.